హ్యాపీ ఉమెన్స్ డే టు యూ ఆల్. అండ్ అలాగే మనతో పాటు విజయశ్రీ గారు ఉన్నారు. మనకి ఆరోగ్యం గురించి, ఆయుర్వేదంలో ఉన్న రహస్యాల గురించి అద్భుతమైన విషయాలు తెలియజేస్తున్నారు కదా. మరి విజయశ్రీ గారితో కూడా మాట్లాడదాం. అమ్మ, వెల్కమ్ టు ద షో. వెల్కమ్. ముందుగా మీకు హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. అయితే ఇంత శక్తి ఉన్న ఆడవాళ్ళు ఇంత మనోవేదనకి ఎందుకంటే మనకు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు కంఫర్ట్ ఉంది, డబ్బులు ఉన్నాయి, ఇండిపెండెన్స్ ఉంది, ఇష్టమైన జాబ్ ఉంది, కానీ ఆనందాన్ని ఎక్కడో పొందలేకపోతున్నారు. హ్యాపీ ఉమెన్ తక్కువైపోయారు. ఎందుకు తక్కువయ్యారంటే ఈ స్త్రీల యొక్క మనోశక్తి పెరిగిపోయింది అన్ని చోట్ల. మనం అంటే చదువుకున్న వాళ్ళకన్నా ఆత్మశక్తి ఎక్కువ ఉంటుందమ్మా, అది నేను చూశాను. ఇప్పుడు భర్త ఒక మాట అని వెళ్ళిపోతే, ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, భర్త ఒక మాట అని వెళ్ళిపోతే ఆ రోజంతా అమ్మాయి ఫీల్ అవుతూ ఉంటుంది, సరిగ్గా వర్క్ చేయలేకపోతుంది, ఇంటికి వచ్చినా చికాకు పడుతూనే ఉంటుంది, మళ్ళీ అతను మంచిగా వచ్చి మాట్లాడే వరకు పాపం వేదన పడుతూనే ఉంటుంది. ఇది ఎడ్యుకేటెడ్ ఉమెన్ ప్రాబ్లం. ఎడ్యుకేషన్ లేని వాళ్ళు ఉంటారు కదా, అంటే అన్నాళ్ళు వాడే వస్తాడు, అంత భరోసా వాళ్ళకి. ఆ పెంపకంలో, ఆ పెరిగిన వాతావరణంలో రెండో రోజు ఊరికి చెప్పకుండా వెళ్ళిపోతాడు. మా పని అమ్మాయి అంటుంది, ఏంటి జల్దీ వచ్చావంటే ఆడు లేడమ్మా అంటుంది. ఎందుకు లేడు అంటే ఏడుకోపోయాడు అంటే, ఎప్పుడు వస్తాడంటే ఆడే వస్తాడమ్మా. అదే చదువుకున్న అమ్మాయికి చెప్పకుండా కదా, ఇంటికి లేటుగా వచ్చిన హస్బెండ్ షీ వోంట్ ఎక్స్క్యూజ్ హిమ్. ఇది ప్రాబ్లం, ఇది ప్రాబ్లం. అందుకనే నువ్వు అన్న వేదన ఉండి చూడు. ఇన్సెక్యూరిటీ అంటారా? ఇన్సెక్యూరిటీ ఉంటుంది, ఎందుకంటే మెన్ ఆర్ నాట్ బిలీవబుల్ కదా. మరి దిస్ ఇస్ అనదర్ డిబేటబుల్ టాపిక్, నెక్స్ట్ టైం. ఇంకొకటి చెప్తున్నా, లేబర్ లో ఆ క్షమాగుణం ఎక్కువ. వాడు పెద్ద భార్య దగ్గరికి వస్తే చిన్న భార్య ఏమో అందు, చిన్న భార్య దగ్గర 10 రోజులు ఉంటే పెద్ద భార్య ఏమో అందు, అడ్జస్ట్ అవుతారు ఇద్దరు. నాకే ఉంది అటువంటి పని మనిషి ఎక్కడో లేదు. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా వీళ్ళ జీవితాలు చూసి చెప్తున్నానమ్మా. నా దగ్గర పని మనిషి ఉంది, 10 రోజులు ఉంటాడు ఇక్కడికి, ఆమె దగ్గరికి పోయాడు అంటుంది. ఎవరే అంటే పెద్ద భార్య దగ్గరికి. మళ్ళీ కొన్ని 10 రోజులు చెప్తుందమ్మా, మా ఆయన ఉన్నాడు, నేను జల్దీ పోవాలి ఇంటికి, ఎందుకంటే ఈ 10 రోజులు దీని దగ్గర ఉన్నాడు. ఈ అడ్జస్ట్మెంట్ ఎడ్యుకేటెడ్ ఉమెన్కి ఉంటుందా? ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఇది, ఇప్పుడు మీరు ఈ మాట చెప్తే ఏమంటారంటే, అంటే ఇప్పుడు నా మొగుడిని ఇంకొకరితో పంచుకోమంటారు, వాట్ ఆర్ యూ సేయింగ్ అంటే? పంచుకోవద్దు, వాడెవరన్నా పంచుకుంటే వదిలేయాలి, మనం ఎందుకు పంచుకోమని చెప్తాం? రైట్. చాయిస్ వాళ్ళది కదా. నువ్వు ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్ళిన ఏ భార్య చెప్పదు, చాయిస్ మగవాళ్ళదే. వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో గమనించుకోవాలి, వెళ్లకుండా జాగ్రత్త పడాలి. అయినా వాళ్ళు వెళ్ళారనుకో, 9 స్వభావాలు కనుక మనం ఏం చేయలేము. వెళ్తారు వాళ్ళు, వెళ్ళినప్పుడు భరించమని ఎవరు చెప్పరు. ఈ ఎడ్యుకేషన్, ఎన్లైట్మెంట్ ఉన్న మనిషికి ఏంటంటే తన ఇండివిజువాలిటీ తను కాపాడుకోవాలని చెప్పేసి వదిలేసి వేదన పడుతుంది. ఆ ఇండివిజువాలిటీ లేబర్లో ఉండదు. వాళ్ళ కల్చర్లో అది కామన్, మన కల్చర్లో అది కామన్ కాదు. అవును. కాకపోతే అది బాధపడుతుంది. అయినప్పటికీ కూడా క్షమాగుణం వాళ్ళకి ఎందుకు ఉంటుందంటే, వాళ్ళ పెరిగిన కల్చర్లో కొంత సహజత్వం అనేది అలా వచ్చేసింది వాళ్ళకి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇండివిజువాలిటీతో తన రెస్పెక్ట్ని, సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకొని ఉన్నా, కానీ లోపల వ్యధ అంతే ఉంటుంది. సో హౌ కెన్ షీ ఆన్సర్ దాట్? అంటే లోపల వ్యధ ఉంటుంది, తప్పదు. ఆ వ్యధని తక్కువ చేసుకునే నిమిత్తమే ఆలోచించాలమ్మా. ఒక వ్యధ అనేది వస్తుంది, దాన్ని ఎలా తగ్గించుకోవాలని చూడాలి. కానీ పెంచుకున్న కొద్దీ ఇంకా స్త్రీలకు సమస్యలు పెరుగుతూ ఉంటాయి. దానివల్ల ఆఫీస్ వర్క్ సరిగ్గా చేయలేదు, ఇంట్లో వర్క్ సరిగ్గా చేయలేదు, చుట్టాలతో హాయిగా నవ్వుతూ మాట్లాడలేదు, ఇంట్లో పిల్లల్ని సరిగ్గా చూసుకోలేదు. ఇవన్నిటికీ ఏంటంటే శక్తి రూపేణ సంస్థితి అని ఎప్పుడైతే మనం చెప్పుకున్నామో, ఆ శక్తి తనలో ఉందని తెలుసుకోవాలి. తెలుసుకొని తనకి ఏ రకంగా చేస్తే సంసారం సజావుగా సాగిపోతుంది అనేది ఆలోచించుకొని ఆవిడ ఛాయిస్లోనే ఆవిడ చేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు ఓ ప్రశ్న అడిగావు నన్ను, అయితే ఇంకో పెళ్లి చేసుకున్న వాళ్ళని క్షమించాలంటే ఎందుకు క్షమిస్తాము? క్షమించం. ఎందుకు క్షమించము అనేది అంటే, మనకు జరుగుబాటు ఉంది కనుక క్షమించం. జరుగుబాటు లేకపోతే క్షమించక ఏం చేస్తారు? నో చాయిస్. వాడే తీసుకొచ్చి ఇంత అన్నం పెట్టాలి, వాడే ఇంటికి వచ్చి పిల్లలకి ఇంత గంజి పోయాలి. ఇంకో భార్య ఉన్నా ఏం చేస్తుంది అమ్మాయి? అలా కాకుండా ఇప్పుడు స్త్రీలందరికీ కూడా తన కాళ్ళ మీద తను నిలబడే అవకాశం వచ్చింది కనుక, ఏదో రేర్గా కొంతమంది ఇట్లా ఉంటూ ఉంటారు. అంటే ఈ పని మనుషులు వీళ్ళు కొంచెం అడ్జస్ట్ అవుతూ ఉంటారు వాళ్ళ కులాచారాల్లో కొంత. కానీ ఎడ్యుకేటెడ్ ఎంప్లాయిడ్ విమెన్కి ఇది సాధ్యం కాదు. సాధ్యం అవ్వాలని కూడా మనం చెప్పకూడదు. తన ఇండివిజువాలిటీ తనకు ఉంటుంది, ఉన్నప్పుడు ఫ్రీగా ఉండొచ్చు. తన ఏ డెసిషన్ తీసుకున్నా వేదన పడకూడదు. ఇదే గేమ్ కదా లైఫ్ అంటే. మగవాడు మంచిగా ఉంటే మంచిదే, ఉండకపోతే ఏం చేయాలని ఆలోచించే కదా స్త్రీకి స్వతంత్రం కల్పించారు.
ఎవరు గురజాడప్పారావు దగ్గర నుంచి పాపం ఋషులు కూడా ఏం చెప్పారు, నువ్వు కూడా అన్ని విద్యలు నేర్చుకో, నువ్వు కూడా అన్ని ఆర్య సమాజంలో ఆడవాళ్ళకు కూడా ఒడుగు చేస్తారు. ఎందుకంటే గాయత్రి ధ్యానం చేసుకుంటే పవరు ఎనర్జీ బాగా పెరుగుతుంది. మొత్తం సిస్టమ్ అంతా 76 నాడులు మనకి ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి. 76 అక్షరాలు కాదు, 56 అక్షరాలు. సో ఈ రకంగా గాయత్రి మంత్రంలో ఉండే అష్టాక్షరి మంత్రం కదా, ఆ మంత్రం అంతా అంటే అష్టాక్షరి అంటే అది పెద్ద మంత్రమే ఉంటుంది. జనరల్గా అన్ని చోట్ల చెప్పకూడదు అంటారు కానీ నేను చెప్పను, అన్ని వేళల్లో కూడా చెప్పరు. సో ఆ గాయత్రి మంత్రం అనేది ఉచ్చరించడం ద్వారా ఎంత శక్తిని ఎంతమంది పొందారో భారతదేశంలో చెప్తే ఎవరికి అర్థం కాదు, వినరు. ఆస్ట్రేలియా వాడో జర్మన్ వాడో అమెరికా వాడో చెప్తే అవర్ మంత్ర ఇస్ వెరీ గ్రేట్ అని వీళ్ళు పాపం ఎపిసోడ్స్ రాసుకుంటూ ఉంటారు. అటువంటి దౌర్భాగ్య స్థితిలో భారతదేశం ఉన్నంతకాలం ఈ ఇంటర్నేషనల్ విమెన్స్ డే పులిని చూసి నక్కవాత పెట్టుకుందంటారే అలా ఉంటుంది. ఇవన్నీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే జరుపుకోవటము అంటే స్త్రీలందరూ కలిసి బ్రహ్మాండంగా వాళ్ళ మైకుల ముందర కవిత్వాలు చదివి 4 స్పీచ్లు ఇచ్చేసి జరిపేసుకున్నాం అని ఫాలోడ్ బై డిన్నరో లంచో పెట్టుకుంటే అది ఇంటర్నేషనల్ విమెన్స్ డే కాదు. చాలా రోజుల క్రితం ఒక కవితలో ఆదిశక్తి కాదు ఆమె శక్తి అనండి చాలు. ఆదిశక్తి అంటే ఎవరో మనకి తెలియదు, ఊరికే పురాణాల్లో చదివాము శక్తి అనేది. ఆదిశక్తి అమ్మవారు అంటే ఇలా ఉంటుందని, అందుకని అమ్మో ఆవిడ ఆదిశక్తి చాలా పవర్ఫుల్ అని ఎవరన్నా అంటే ఆ అమ్మాయి చెప్పింటే ఆదిశక్తి అనక్కలేదు ఆమె శక్తి అనండి చాలు, అది ఆవిడ శక్తి కరెక్ట్ అనండి చాలన్నట. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవాల్లో ఒక పెద్ద శక్తివంతురాలు ఇవి అనుకోకల్లా సెల్ఫ్ రియలైజేషన్ నేను ఏంటి అని ప్రతి స్త్రీ ప్రశ్నించుకుంటే ఇవి జరుపుకున్నా సంతోషమే, జరుపుకోకపోయినా సంతోషమే. కానీ ఆడవాళ్ళు వెనకబడిపోతున్నారు, శక్తి లేదు ఇది అనుకొని ఆ వేదన పంచుకోవడానికైతే మన అసమర్థతను మనమే ఎక్స్పోజ్ చేసుకున్నట్టు. రైట్. అసలు డిఫరెంట్ ఆస్పెక్ట్లో ఈరోజు ఉమెన్స్ డే గురించి మాట్లాడుకున్నాం విజయశ్రీ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఎన్లైటింగ్ అస్. చాలా మంది అమ్మాయిలు నేను అందంగా లేను, నేను పొట్టిగా ఉన్నాను, నల్లగా ఉన్నాను, లేదంటే నేను ఇందులో వెనకపడ్డాను, మా ఆర్థిక స్థితి బాగాలేదు, ఇలా ఎన్నో అనుకొని చాలా ఇన్సెక్యూరిటీస్తో ఉంటారు. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు 13-14 అందుకే కదా అంత ఫేమస్ అయింది. ఎగ్జాక్ట్లీ. బట్ ఆమె శక్తి అనేది మనలోనే ఉంటుంది. ఆ శక్తిని మనం మనల్ని మనం నమ్మితే చాలు. యా, ఉమెన్ కాదు మెన్ కాదు, వేర్ ఆల్ హ్యూమన్స్ ఫస్ట్. వీ షుడ్ హ్యావ్ అ హ్యూమన్ డే. హ్యూమన్ విలువలు తగ్గిపోతున్నాయి. అదే హ్యూమన్ వాల్యూస్ డే అని పెడతారు, అది నేను అప్రిషియేట్ చేస్తా. కానీ ఇప్పుడు చాలా చోట్ల నేను వింటా మెన్స్ డే ఎందుకు చేరు, భార్యా బాధితులు లేరా అంటే ఉన్నారు పాపం, చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళు ఏం పెట్టుకోరు, ఎందుకంటే వాళ్ళకి ఇవన్నీ మేము మగవాళ్ళం, మేము శక్తి లేని వాళ్ళని ఒప్పుకోరు. వాళ్ళకి పురుషాహంకారం ఉంది, వాళ్ళని చూసన్నా ఆడవాళ్ళు నేర్చుకోవాలి. మాకు అహంకారం ఉంది, వాళ్ళు లేకపోయినా మేము ఉండగలం. వాళ్ళు ఏదైనా చేస్తే ఎందుకు, మాకు భర్త బాధితులు అయినా కూడా మేము బతకగలం. భార్యా బాధితులందరూ ఎంత హాయిగా ఉంటున్నారు బయట. కొంచెం బాధపడ్డా కూడా నలుగురికి చెప్పుకోరు, అది అవమానంగా భావిస్తారు. కానీ ఈ భార్యలకు మాత్రం సింపతి కావాలి. పక్క ఆవిడ ఎదురావిడ వచ్చేసి అయ్యో పాపం మీ ఆయన కొట్టాడా, చీర కొనివ్వలేదా అంటే వీడికి తృప్తి. ఏం లాభం? ఇటువంటి విమెన్స్ డే అవసరమా? లేదు. ఇట్లాంటి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉన్నప్పుడు ఇటువంటి సానుభూతి కార్యక్రమాలు, వేదన పంచుకునే కార్యక్రమాలు తగ్గించుకుని ఎలా లిఫ్ట్ చేసుకోవాలి మన లైఫ్ ఎన్లైటన్ చేసుకోవాలంటే దట్ ఈస్ రియల్ విమెన్స్ డే కదా. అవును, చాలా చక్కగా చెప్పారండి. థ్యాంక్స్ అ లాట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. యూఆర్ వెల్కమ్.